మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ తప్ప ఎక్కడా సెక్రటరియట్ లేడన్నారు. మోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదన్నారు. 2014లో మన రాష్ట్రానికి ఆ 2014లో మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరైనా కేసీఆర్ ఎప్పుడైందో నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యాడు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు హాలిడే తీసుకోలేదు. కేసీఆర్ ఒక్కరోజు సెక్రటరియట్కి రాలేదు. కేసీఆర్ ఒక్కరోజు సెక్రటరియట్ రాలే. నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. ఆయన ఎక్కువ రోజు ఎడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడు కేసీఆర్? ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఇది దేశం కోసం, ప్రజల కోసం బాధ్యతతో, దేశభక్తితో, జాతీయ భావనతో ఇది నా దేశము అని పనిచేసేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి నాయకత్వము నరేంద్ర మోడీ అని మనం చేస్తాం. మీకు తెలుసు 550 సంవత్సరాల క్రితం ఓ లఫంగరాడు, ఓ లుచ్చరాడు వచ్చి అయోధ్యలో మన రామ మందిరాన్ని కూల్చేసి అక్కడ కట్టడం కట్టాడు. ఎప్పుడో 550 సంవత్సరాల క్రితం రాముడు గుడిలో, రాముడు టెంట్ లో ఉన్నాడు, షెడ్లో ఉన్నాడు, పాడుబడే షెడ్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 550 సంవత్సరాలు. అనేక పోరాటాలు జరిగాయి. సాధువులు, సంతులు, ఋషులు, మహానుభావులు బలిదానం ఇచ్చారు, పోరాటాలు చేశారు. 1990లో భారతీయ జనతా పార్టీ కూడా పోరాటం. 550 సంవత్సరాలుగా టెంట్లో ఉన్నటువంటి మన శ్రీరాముడు మహాపురుషుడు, మన దేవుడు, ఒక యుగ పురుషుడు, ఒక పురుషోత్తముడు అయినటువంటి శ్రీరాముణ్ణి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేసి షెడ్యూల్లో నుండి దేవాలయం తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే ఇంతకుముందు చెప్పారు, నరేంద్ర మోడీ గారు జన్మించిందే రామ మందిర నిర్మాణానికి. రాముడు పంపించింది నరేంద్ర మోడీ గారికి అందుకు అనేటువంటి పరిస్థితి మనకు తెలుసు. 9.5 సంవత్సరాలకు నేను కూడా ఇక్కడ చాలాసార్లు వచ్చాను. ఇదే మహబూబ్ నగర్ లో, ఇదే హైదరాబాద్ లో, ఇదే నల్గొండలో, ఇదే బాంబేలో, ఇదే ఢిల్లీలో, ఇదే లక్నోలో ఎప్పుడు ఏం జరుగుతుండే? మత కళాలు జరుగుతుండే. 9.5 సంవత్సరాలుగా ఎక్కడైనా ఒక మత కళం జరిగిందా? ఎక్కడైనా బాంబు పేలులు జరిగాయా? ఎక్కడ RDX కనిపించిందా? ఎక్కడ AK-47 కనిపించిందా?